హాయ్ హలో గైస్. రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ ఏ కీ థింగ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. మీరు ఏ బాండింగ్ తీసుకున్నా, పేరెంట్స్ మధ్యలో తీసుకున్నా, ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్లో తీసుకున్నా, ఆర్ ఫ్రెండ్స్ మధ్యలో తీసుకున్నా, లవ్ విషయంలో అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో అయినా, ఈ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ప్రతి విషయంలో ప్రతిసారి మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కడైతే సిచ్యువేషన్స్, ఎక్కడైతే ఒక పబ్లిక్ ప్లేస్ ఉంటుందో అక్కడ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీతో ఉండే వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడకుండా, వాళ్ళు ఏం చేసినా ఆ సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నా కూడా మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎక్కడైతే రెస్పెక్ట్ అనేది ఇద్దరి మధ్యలో ఈక్వల్గా ఉంటుందో ఆ రిలేషన్షిప్ అనేది చాలా ఇయర్ వరకు చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రెస్పెక్ట్ అనేది లేకపోవడం వల్ల కొన్ని రిలేషన్షిప్స్ అనేది బ్రేక్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకరినొకటి తెలియకుండానే ఆ బ్రేకింగ్, వాళ్ళ మధ్యలో ఒక బ్రేక్ అనేది వస్తుంది రిలేషన్షిప్లో. సో రెస్పెక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరినొకరికి ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఏదైనా సరే ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇద్దరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అండ్ చాలా చాలా బాండింగ్ ఉంది వాళ్ళ మధ్యలో. బట్ ఒక సిచ్యువేషన్స్లో, ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక 10 మంది ఉండే దగ్గర అతన్ని ఇన్సల్ట్ చేసే విధంగా కొన్ని మాటలు అన్నారు. సో 10 మంది మధ్యలో నువ్వు ఇన్సల్ట్గా మాట్లాడినప్పుడు, అక్కడ నువ్వు ఫ్రెండ్కి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మిగతా వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు? అక్కడ 10 మంది ఉన్నప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుంటే చూసే వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు ఆ పర్సన్కి? సో మీరు ఇద్దరు ఉన్నప్పుడు, మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు, ఆర్ మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. మీరు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీ ఇద్దరు ఫైట్ చేసుకున్నా, మీ ఇద్దరు ఎన్ని మాటలు అనుకున్నా దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎక్కడైతే ఫ్రెండ్ ఆఫ్ ది ఆడియన్స్ కానీ ఫ్రెండ్ ఆఫ్ ది పీపుల్స్ ఉన్నారో అక్కడ ఈ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడే కాదు, ఈవెన్ మీ యొక్క రిలేషన్షిప్లో, ఫ్యామిలీలో అయినా, మీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో అయినా, ఇప్పుడు మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ని కానీ ఏదైనా అందరి ముందర అన్నప్పుడు వాళ్ళు బయటికి చెప్పకపోవచ్చు, బట్ ఎక్కడో చోట వాళ్ళు హర్ట్ అనేది అవుతారు. సో సమ్ టైమ్స్ అనేది ఎక్కడ మిస్టేక్ చేసినామనేది తెలియకుండానే బ్రేకప్స్ అవ్వడం కానీ, ఏ ఫ్రెండ్షిప్లో అయినా, లవ్లో అయినా, ఫ్యామిలీలో అయినా ఒక బ్రేక్, ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది, ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పడుతుంది వాళ్ళ రిలేషన్షిప్లో. సో రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి, ఒకరినొకరి ఇష్టాలని అండ్ వాళ్ళ డెసిషన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. అడ్జస్ట్మెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అన్నిటికంటే నేను అనుకునేది రెస్పెక్ట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ అనదర్ video. Thank you so much.